గంగుల కమలాకర్ గారు ఇలా భారతీయ జనతా పార్టీ మంత్రి మీదనో మా కార్యకర్తల మీదనో నాయకుల మీద మాట్లాడే అర్హత లేదు. ఆయన మాట్లాడు, ఆయన భయం పుచ్చుకుంటుంది. భారతీయ జనతా పార్టీ భయం పుచ్చుకున్నది. సలిజనం వచ్చి నీతో అన్నాడు. ఎక్కడన్నా ఒక 2-3 సమావేశాలకే పరిమితమైన మన ఎమ్మెల్యే గారు మీరు ఇంతమంది తిరిగినా కూడా ఎందుకు గెలవలేకపోయినారు ఒక్కసారి సమాధానం చెప్పాలి. నీ లోపం ఎక్కడ జరిగింది? ఇలా 150-200 కోట్లు పెట్టి నువ్వు గెలిచినావు నీ స్వార్థానికి. ఇలా మీ కార్పొరేటర్ బలి చేసినావు. ఇలా మా కార్యకర్తలు నాయకులు ఎక్కడ కూడా మేము డబ్బులు పెట్టలేదు. ఇలా దండం పెట్టినాం, కాషాయ జెండా చూపెట్టినాం. ఇలా విచ్చలవిడిగా డబ్బులు పంపించి 100 కోట్లు పెట్టి ఒక్కొక్క ధర 40 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు పెట్టి ఇవాళ గెలిచి పెట్టినా కూడా గెలవని పరిస్థితి. ఇంకొకసారి గంగుల కమలాకర్ అనే వ్యక్తి కరీంనగర్లో గెలుచుడు అనేది కలవదు. ఇక ఇంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నంతసేపు ఆయన దుకాణం బందే. ఇప్పటికే దాదాపు ప్రజలకు దూరమైండు. ప్రజల తిరుడు లేదు, కార్పొరేట్లు పోతే పట్టించుకుని లేదు. ఈయన చెప్తే ఎవరు ఏలేని పరిస్థితి. అధికారం పోగానే ఏంటంటే అన్ని మూసుకొని సపడకు కూర్చున్నాడు. కేవలం హైదరాబాద్కు మాత్రమే పరిమితం. ఇలా ఫంక్షన్లకు అయిపోతుండు వస్తుండు తప్ప ఎవరికి కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు ఏదైనా ఇన్ని సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న గంగుల కమలాకర్ ఎప్పుడైనా నువ్వు దేని గురించి పోరాటం చేసినావు అని అవుతున్నా కరీంనగర్లో ఏదో ఒక ఇష్యూ మీద. అది రోడ్డు పని కావచ్చు, ఇలా డ్రైన్ల పని కావచ్చు, ఇలా పారిశుద్ధ్యమే కావచ్చు, దీని మీద ఒక్కసారి నన్ను స్పందించినావు అని అడుగుతున్నా.